హలో చూడు, ఐ వాంటెడ్ టు బై క్లోత్స్. వీహాకి ఇవాళనో కాదో తెలియదు, బట్ కొనాలి. నేను మొన్న స్ట్రాబెరీ దుబాయ్ చాక్లెట్ కప్ అనేదో తిన్నా. కొంచెం కప్ అయితే నాకు బాగా నచ్చింది. అది కొంచెమే తిన్నా నేను, ఎక్కువ షుగర్ ఎక్కువ తినకూడదు అని. కానీ అది ఇంకా నాకు క్రేవింగ్ లాగా వస్తుంది ఇప్పుడు ఎక్కువ. మీ అమ్మ వస్తుంది, నేను ట్రై చేస్తా వీడియో తీయడానికి. అంటే అందరు పిల్లలు రాకుండా అట్లా ఉండాలి కదా, బాగోదు కదా అందరు మొహం మీద ఇట్లా వెళ్ళి కెమెరా పెడితే. సో ఐ జస్ట్ ట్రై టు నాట్ క్యాప్చర్ ఎనీబడి, ఓన్లీ విహాని మాత్రమే ఫోకస్ చేయడానికి ట్రై చేస్తా. So run to you. What are you doing? Hey, how did she do today? She did good. Okay. తిన్నావా నువ్వు ఇవాళ? ఫుడ్ తిన్నావా? పేపర్ తినకూడదు, ఫుడ్ తినాలి. అట్లా చేయకూడదు నాన్న. I don't want to disturb her. ఇంటికి వెళ్ళిపోదామని చెప్పేసి ఇంటికి వచ్చేసాం. షాపింగ్ రేపు చూసుకుందాం. ఆల్మోస్ట్ 3.5 hours అవుతుంది ఫీడ్ మిల్క్ తాగేసి. సో హంగ్రీ ఉండుంటుంది అండ్ నిద్ర కూడా. మిల్క్ రెడీగా ఏంద్రా మైలుగా మీకు మీ కూతురికి ఇద్దరిగా ఒకటేసారి ఆకలేసింది, నిద్ర కూడా వచ్చింది. ఈమె కన్నా ఒకటేసారి వచ్చాయి ఆకలి, నిద్ర, కోపం. ఇది యాక్చువల్లీ మా మమ్మీ రూమ్. మా మమ్మీ ఉంటే మా మమ్మీ ఉండే రూమ్. కానీ మేము ఎందుకు ఇక్కడికి షిఫ్ట్ అయినామంటే, ఇప్పుడు ఈ దేవత లాంటి జైంట్ మంచం ఉంది కదా, ఇది చాలా బ్యూటిఫుల్ మంచం, బాగా నచ్చి తీసుకున్నది కాట్. కానీ ఇది చాలా డేంజరస్గా ఉంది. ఇక్కడ చూస్తే అసలు ఫుల్ వుడ్ ఉంది. అండ్ ఈ హైట్ మా మమ్మీ అసలు ఎక్కలేదు. నార్మల్గా ఇట్లా ఒక చిన్న చైర్ వేసుకొని ఎక్కుతుంది మా మమ్మీ బెడ్. నాకు కూడా ప్రెగ్నెన్సీలో చాలా కష్టమైంది ఈ బెడ్ ఎక్కడం. భయం వేస్తుంది, బై మిస్టేక్ మంచం నుంచి కింద పడుతుందేమో, అలా ఆడుకునేటప్పుడు ఏమన్నా బై మిస్టేక్ ఇట్లా, వి డోంట్ నో రైట్. సో అందుకని ఈ మంచం కొంచెం ఫర్ నౌ అవాయిడ్ చేసేద్దామని ఆ రూమ్లో వెళ్ళి పడుకుంటున్నాం. అదైతే మంచిగా కొంచెం చిన్నగా ఉంటుంది హైట్ సెట్. పదండి అందరం ఒకటి దగ్గర నడవాలా? అంతే, ఒకటి దగ్గర. వాడి చిప్స్ కోసం వచ్చాడులే పాపం. ఇద్దరమే ఉంటున్నాం. ఎవ్రీ వీకెండ్ ఏదో ఒకటి చేద్దాం అనుకుంటాం. ఈరోజు ఏదో షాపింగ్కి వెళ్దాం అట్లా అన్నీ అనుకుంటాం. కానీ tables turn and we come back home, so it's okay. రోజు రాగానే ఒక 30 minutes 20 minutes స్లీప్ వేస్తే కానీ మళ్ళీ ఎనర్జీ రీఛార్జ్ అవ్వదు. అక్కడంతా ఫుల్ యాక్టివ్, ఇట్లా మొత్తం ఎనర్జీ స్పెండ్ చేస్తుంది కదా. ఫస్ట్ ఇప్పుడు ఒక పవర్ నాప్ వేయాలి రాగానే రోజు. హలో, డైపర్ చెక్ చేస్తావు కదరా, డైపర్ చెక్ చేయి. పాటీ అయితే వాడి ఎక్స్ప్రెషన్ వేరే ఉంటుంది గైస్. ఎలా అంటే ఇలా వెళ్ళిపోతాడు. ఆకలి నిద్రపోయావు కదా నువ్వు, మేము అందుకే పట్టలేదు నీకు. And on the farm we had a pig, E-I-E-I-O. And the quack quack here and the pig oink oink here and the oink oink there. ప్లీజ్ మీరు వాడద్దులే, నేను వాడతా.
ఒకసారి వాడండి లేకపోతే రియాక్షన్ చేయదు. ఒకసారి వాడండి. ఓయింక్ ఓయింక్. Oink oink here and oink oink there. Oh, McDonald's had a farm. విహాకి వీల్స్ ఆన్ ద బస్ గో అంటే చాలా ఇష్టం. అండ్ రైట్ నా ఇది డే కేర్లో నేర్చుకుంది అనుకుంటా. ఇయ్యాయో ఏందో కొంచెం ఎక్కువ రెస్పాండ్ అవుతుంది. సో ఇది ఒకటి. నెక్స్ట్ ఇంకా జానీ జానీ అండ్ చిట్టి చిలకమ్మ. చిట్టి చిలకం బాగా ఇష్టం. చిట్టి చిలకమ్మ చిట్టి చిలకమ్మ అమ్మటినా తోడెళ్ళవా పండించావా గుళ్ళు పెట్టావా కటక్కమన్నా నవ్వింది. నువ్వు మంచిగా పాడచ్చు, ఎందుకు అట్లా సాగు తీసి పాడుతున్నావు? నేను ఇట్లనే వాడతా. గుండుతో గుండు వాడైతే పెరగడు కూడా. ఈమె నాకు పెరిగి కొంచెం బాధ్యతలు తీసుకుంటుందేమో అని వాడంతే ఉంటాడు. ఏంటేమో పెరిగి బాధ్యతలు. మరేమనుకుంటున్నా, షీఈస్ గోయింగ్ టు బి వెరీ ఇండిపెండెంట్. వాడు కూడా భయపడుతున్నాడు. ఇట్రా వెళ్ళిపోయాడు. వెళ్ళిపోయాడా వాడు? వాడు మీకు వచ్చి చెప్పుకుంటున్నాడు. నువ్వు నిన్ను కింద పెడతా కానీ నువ్వు ఏం ముట్టుకోకుండా నీ బొమ్మల దగ్గరికి వెళ్ళాలి. ఎత్తుకోకూడదు, నిన్ను మొత్తం ఇట్లా తిరగాల నువ్వు. ఫుడ్ తింటాడమ్మా. ఫుడ్ తింటాడు. ఒక్క నిమిషం. టేకర్ నో. రే మనం ఈవినింగ్ రొటీన్ తీద్దాం అనుకున్నాం కానీ అసలు నా కోపం వచ్చింది మీ మీద. ఎందుకు ఊరికే ఎందుకు అసలు నేనేం చేశా? బోడి ఏం చేస్తుంది చిట్టి తల్లి? ఆడుకుంటుందా? గైస్, విహాన్ని బయట ఉంచితే ఇంట్లో ఒక సునామీ వస్తుంది. అందుకని ఆమెను లోపల పెట్టాం. బికాస్ వి కాంట్ క్యాచ్ హర్. బాటిల్ వాషర్ ఆన్ చేసాం. మైలో గాడికి ఫుడ్ పెట్టేసాం. వాడు వెళ్ళిపోయి అక్కడ కూర్చున్నాడు. మైలో తర్వాత తీసుకెళ్తాను అన్న, వర్షం పడుతుంది బయట. వచ్చేసాయి, తర్వాత తీసుకెళ్తారా? పైకి రా. కమాన్ అప్ స్టేర్స్. గుడ్ బాయ్. ఎవ్రీడే ఈవినింగ్ విహాకి ఏదైనా ఒక ఫుడ్ సాలిడ్ పెడతాము. మార్నింగ్ ఏమో డే కేర్కి ఇచ్చి పంపిస్తాను, హోమ్ మేడ్. ఈవినింగ్ కూడా సాలిడ్ పెట్టడం స్టార్ట్ చేసాం. ఇంతకుముందు మార్నింగ్ ఒకటే ఉండేది, ఇప్పుడు ఈవినింగ్ కూడా స్టార్ట్ చేసాం. ఎందుకంటే వి ఫౌండ్ దట్ షీఈస్ మోర్ హంగ్రీ, ఇంకా ఎక్కువ తినాలని అనుకుంటుందని అర్థమైంది మాకు. అండ్ దీంట్లో ఒక ఎగ్ వైట్ యాడ్ చేయబోతున్నాను. సారీ ఎగ్ యోక్. డైరెక్ట్గా యోక్ యాడ్ చేయడం కాదు, ఎగ్ బాయిల్ చేస్తాను. ఐఎమ్ వెరీ హంగ్రీ. ఎందుకంటే మా ఇంట్లో ఉన్న గోల సాయంత్రం రచ్చ జరుగుతుందన్నమాట ఇంట్లో. మేడం అయితే అసలు ఫుల్ సౌండ్ చేస్తుంది, అండ్ ఆల్సో బర్డ్స్ కూడా. ఎనీవేస్, సో ఇప్పుడు నేను లాస్ట్ టైం ఎగ్ పెడుతున్నాను విహాకి అని చెప్పినప్పుడు ఆ రీల్ మీద, షార్ట్స్ మీద చాలామంది అడిగారు నాట్ సపోజ్ టు ఫీడ్ ఎగ్ అని కూడా నాకు మెసేజ్ వచ్చాయి. బట్ మేము డాక్టర్ని అడిగాం, పెడియాట్రిషియన్ని. షీ మెన్షన్ ఎగ్ యోక్ పెట్టచ్చు అని. ఎగ్ ఎల్లో ఎందుకు పెట్టచ్చు, ఇదంతా నేను మెడిసిన్ సైన్స్ అంతా నేను తెలుసుకోవాలని అనుకోలేదు. యోక్ పెట్టచ్చు కదా అని చెప్పింది, యోక్ పెడుతున్నాను. అండ్ అవకాడో యోక్ కాంబినేషన్ ఈజ్ గుడ్ అని ఐ అండర్స్టూడ్. అండ్ దెన్ ఎవ్రీ 2 days ఒకసారి అట్లా పెట్టడానికి ట్రై చేస్తున్నాను.
నేను కూడా వెళ్ళి ప్లే పెన్లో కూర్చోవచ్చు కానీ తనకు అలవాటు అవుతుంది. సో ఐఎమ్ లెట్టింగ్ హర్ ప్లే ఇండివిజువలీ ఆన్ హర్ ఓన్. ఈ ప్లే పెన్ నాకు చాలా నచ్చింది, అసలు భలే ఉంది, అన్నీ మంచిగా ఎంగేజింగ్ ఉంటుంది ఈ ప్లే పెన్లో. సో యా వీఆర్ ట్రయింగ్ టు మేక్ హర్ హ్యాబిచుయేటెడ్ టు సిట్ హియర్ అండ్ ప్లే అట్లా ఇండిపెండెంట్గా. విల్ సీ హౌ ఇట్ గోస్, ఎట్లుంటుంది ఏంటి అని. మా అమ్మ వస్తే ఇద్దరు కలిసి కూర్చుంటారు. ఇప్పుడు తను మైలోని వాకింగ్కి తీసుకెళ్ళాడు, కాసేపు అక్కడ ఆడుతుంది వాటితో, అట్లా టచ్ చేసి సౌండ్ వస్తుంది అనమాట. అండ్ కాసేపు ఇటు వెళ్తుంది, తర్వాత వీటి దగ్గరకు వస్తుంది, ఇక్కడికి వచ్చి వీటిని ఇలా రౌండ్గా ఇలా తిప్పుతుంది, ఇలా ఇలా. ఇవి కూడా బాగుంటాయి. మళ్ళీ ఇక్కడ నుంచి మళ్ళీ ఇక్కడికి వచ్చి ఇలా ఆడుకుంటుంది. మళ్ళీ ఇలా ఎగ్ బాయిల్ అయిపోయింది. పిలుస్తుంది. నీకే నాన్న కుక్ చేస్తున్నా నేను, భయపడ్డావా ఎవరు లేరని? ఇది కావాలా ఇప్పుడు నీకు? లెట్స్ కుక్ ఫర్ యూ. కొంచెం బ్లాకిష్గా అయిపోయింది గైస్, ఇంకోటి చూద్దాం బాగుందో లేదో. ఇది ఒక్కటే మన లాస్ట్ రిసార్ట్. వద్దు నాన్న, డాడా వచ్చేదాకా వెయిట్ చేద్దామా? ఇప్పుడు మన వల్ల కాదులే ఇది కట్ చేయడం, నిన్ను ఎత్తుకొని. అలా పడేయకూడదు ఎగ్గుని. డాడా వచ్చే వరకు కొంచెం టైం పట్టేలాగా ఉందన్నా. నువ్వు ఇక్కడ కింద పాకుతూ ఉండు, ఒక్క సెకండ్ ఉండు, ఇది కట్ చేసేస్తావు. ఒక్క సెకండ్ ఆగు. ఉప్స్, ఇది కూడా పిచ్చి అయిపోయింది బే. ఏం చేసావురా నువ్వు? ఎందుకురా దీన్ని పీకావు? మా మమ్మీ ఇక్కడ ఉన్నప్పుడు ఆ ఉల్లిపాయ చెట్టు వేసుకుంది. ఉల్లిపాయ చెట్టు షికాకి. మేమేం దాన్ని పెద్ద యూజ్ చేయట్లేదు, బట్ ఒక్క గుంజుగానే మొత్తం వచ్చేసింది. అవకాడో పాడైపోయింది కాబట్టి నేనేమనుకుంటున్నా అంటే రాగి మాల్ట్ లాగా చేసి రాగి ప్లస్ యోగట్ అంటే పెరుగు కలిపి పెడదాం అనుకుంటున్నా. అండ్ ఈ ఎగ్ యోక్ ఎలాగో కుక్ చేశాను కాబట్టి దీన్ని సపరేట్గా ఊరికే స్మాష్ చేసి నోట్లో పెడదాం. అమ్మా, మా అమ్మ చేసిన రాగి పౌడర్ గాయ్స్ ఎంత బాగుందంటే అసలు ఐ కాంట్ టెల్ యూ. అసలు నేను అది ఉట్టిగా తింటున్నాను, ఎందుకంటే రాగులన్నీ నానబెట్టి స్ప్రౌట్ వచ్చిన తర్వాత చేసిన పౌడర్ కదా. అసలు బయట దొరికే పౌడర్స్ కంటే అసలు 1000% బెటర్. అసలు ఇప్పటిదాకా నేను ఎందుకు ఇలా చేయించుకోలేదు అని నన్ను రిగ్రెట్ అవుతున్నాను. సో మీరు కనుక ఛాన్స్ ఉంటే అసలు అట్లనే తినండి, బికాస్ బయట స్టోర్లో దొరికే వేస్ట్ అసలు. ఇంకా లాస్ట్కి వచ్చేసింది కూడా ఇప్పుడు. మమ్మీ ఇంకో ప్యాకెట్ పంపా ప్లీజ్ మమ్మీ, ప్లీజ్ అమ్మమ్మ. చూడు మైలో నో, ఏం చేశాడు వాడు? ఈవినింగ్ రొటీన్ ఐడియా మీదేనా? ఏదో ఒక రొటీన్ అని చెప్పాను. It's okay, ma. This is how it's with babies. It will be hectic, kada. ఓకే, అంటే నాకు ఇది ఈ ఫోన్ మీద ఆగట్లేదు, డామ్ అని ఇలా పడిపో. ఈ బాయిలింగ్ వాటర్లో వేసేస్తున్నా. ఇప్పుడు పెరుగు అయిపోయిందా?
ఏది ఐ థాట్ పెరుగు అయిపోయింది, అవకాడోస్ పాడైపోయినాయి, ఇప్పుడు ఏం లేవు అట్లా. అంటే బ్లూబెర్రీస్ ఉన్నాయి కానీ ఐ డోంట్ వాంట్ టు ఫీడ్ హర్ విత్ రాగి బ్లూబెర్రీస్, సేమ్ అదే కదా బోరింగ్గా ఉంటుంది. రాగి జావా లిటరల్లీ. నాకు నా కూతురికి ఇద్దరికి రాగి జావా అంటే ఇష్టం. వచ్చేసి అవి కళ్ళల్లో గుచ్చుకుంటుంది అది. ఏదైతే నో అంటే ఇంట్రెస్టెడ్. ఇదిగో ఫుడ్ ఫుడ్ ఇదిగో 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 ఇక కళ్ళల్లో గుచ్చుకుంటున్నాను అది. బాగుందా విహా? ఇదిగో ఇచ్చేసింది ఇచ్చేసింది. నుంచో పెట్టండి దాన్ని. దీన్ని స్పూన్తో తినాలి. విహమ్మా నచ్చింది అనుకుంటా. ఇండిపెండెంట్గా నేనే నుంచొని తినాలనుకుంటుంది. అత్త 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 ఎగ్ ఒక ముక్క తినింది తర్వాత మళ్ళీ ఇంకా తినట్లేదు. ఐ డెంట్ ఎక్స్పెక్ట్ రాగి మాల్ట్ మొత్తం తింటుందని. దానిలో సాల్ట్ లేదు, ఓన్లీ రాగి అండ్ పెరుగు అంతే. ఐఎమ్ హ్యాపీ షీ ఎట్ ఆల్ ఆఫ్ ఇట్. ఎగ్ మాత్రం బిజీగా అడవిడి తిరుగుతుంది. కడుపు నిండిపోతే ఇక పట్టించుకోరు కదా. మేము తను పుట్టినప్పటి నుంచి కూడా ఇదే బాత్ టబ్ యూజ్ చేస్తున్నాం. బట్ ఇప్పుడు ఏమైందంటే అసలు ఒక్క సెకండ్ కూడా ఇందులో నుంచోట్లేదు, కూర్చోట్లేదు, గోల 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 వేస్తుంది. ఇట్లా అసలు తనకి పాకడం వచ్చింది, నుంచోవడం ట్రై చేస్తుంది కాబట్టి అసలు ఇందులో అయితే ఉండట్లేదు. సో వీ ఆర్డర్డ్ సంథింగ్ న్యూ, బట్ అప్పటి వరకు అది వచ్చే వరకు ఇదే యూజ్ చేసుకోవాలి. సో ఇక్కడ ఆల్మోస్ట్ 105 అట్లా వాటర్ పెడతాము, ఎందుకంటే ఆమె కూర్చోగానే కొంచెం తగ్గిపోతాయి. తను ఇప్పుడు స్నానంలో ఉంది. సో ఐఎమ్ సెట్టింగ్ అప్ హర్ బాత్ టవల్. తనకి ఏమైందంటే ఇట్లా వీప్ మీద కొంచెం ర్యాష్ లాగా వచ్చిందనమాట. అందుకని ఆక్వాఫర్ ఈ క్రీమ్ డాక్టర్ సజెస్ట్ చేసింది, ఆక్వాఫర్ది. ఇది బాడీ లోషన్ లాగా రాస్తాము, ఇది కొంచెం ఫేస్కి రాస్తాము. ఎందుకంటే డే కేర్కి వెళ్ళినప్పుడు ఫస్ట్లో కొంచెం ర్యాష్ లాగా వచ్చింది ఫేస్ మీద. అది కూడా టీథింగ్ వల్ల కూడా అయి ఉండొచ్చు, డే కేర్ వల్ల కూడా అయి ఉండొచ్చు. బట్ ఇప్పుడు తగ్గిపోయింది. ఫస్ట్ కపుల్ ఆఫ్ వీక్స్లో వచ్చేది, బట్ ఇప్పుడు రావట్లేదు. కానీ ఈ ఎవినో బేబీది మంచిగా అనిపించింది, సో అదే వాడుతున్నాము. నేను ఇట్లా పెట్టి మాట్లాడుతున్నా ఎందుకు. ఈ 3 కలిపి రాసిస్తాం ఒక్కొక్క రోజు అసలు రాపించుకోదు, ఒక్కొక్క రోజు రాపించుకుంటుంది, ఒక్కొక్క రోజు అట్లా. నా పని అయిపోయింది ఐసీ వల్ల. మేము డివైడ్ చేసుకుంటాం అనమాట వర్క్. సో నేను టవల్ సెట్ చేస్తే తను స్నానం చేయాలి, నేను టబ్లో వాటర్ పెడితే తను బేబీని కింద సెట్ చేసి తీసుకొని రావాలి, నేను బేబీని పడుకోబెడితే తను కుక్ చేయాలి, నేను ఫుడ్ వండితే తను తినిపియాలి, నేను మైలోని తీసుకెళ్తే తను బేబీని చూసుకోవాలి, నేను బేబీని చూసుకొని తను మైలో తీసుకెళ్తాడు. సో అట్లా వీఆర్ ట్రయింగ్ టు మేనేజ్.
నేను ఆల్మోస్ట్ మీకు సాయంత్రం నుంచి చూపించడం స్టార్ట్ చేసా. ఇప్పుడు 8 అయింది. ఇన్ని బట్టలు ఉన్నాయి. ఇప్పుడు దీంట్లో కొన్నే పడతాయి అమ్మకి. పిల్లల బట్టలకి ఇట్లా షార్ప్ ట్యాగ్స్ పెడతారు కదా, సో ఎట్లా రిమూవ్ చేయాలి వీటిని? ఒక్కొక్కసారి మనకు కనిపించకుండా అట్లా ఉండిపోతాయి డ్రెస్కి. అప్పుడు ఎట్లా తీయాలి? అసలు చిన్నపిల్లల డ్రెస్కి వేరేలాగా ఏమైనా ప్లాన్ చేయొచ్చు కదా. ఏందబ్బా. ఈ టాప్ అండ్ ఈ బాటమ్ వేద్దాం అనుకుంటున్నా ఇప్పుడు. రేపు ఫ్రైడే కూడా, సో ఇది వేసుకొని వెళ్తుంది డే కేర్కి. క్యూట్ ఉంది కదా. హలో, ఏం చేస్తున్నావు? స్నానం చేస్తున్నాను. డాడీతో ఫుట్బాల్ ఆడుకుంటున్నాను. ఇది వద్దులే. ఒక్కో రోజు ఒక్కోలా బిహేవ్ చేస్తుంటారు గైస్. ఎస్పెషల్లీ ఇహ అయితే డే కేర్కి వెళ్ళి వచ్చిన దగ్గర నుంచి ఏంటేంటో చేస్తూ ఉంటుంది రోజు. అక్కడ ఏం నేర్చుకుంటుందో. జీన్స్ ప్యాంట్ వేసుకున్నావా నువ్వు? ఫస్ట్ టైమా? ఎప్పుడు వేసుకోలేదా నువ్వు జీన్స్? ఏదేమో పని మనిషి లాగా. వద్దులే, ఇంకా వీడియో వద్దేమొద్దు, మనం వెళ్ళి పడుకుందామా? మేడం లేస్తుంది ఇప్పుడే. గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ బంగారు తల్లి. అబ్బో, గుడ్ మార్నింగ్ మేఘమ్మ. Or at least just UAT.